మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు, చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు. పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు, పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు. సలనకు సెలవిచ్చే నిజముని సూచేదే, ఆ నిజమును నమ్మితే మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. మా అమ్మ నన్నుకేం జరగలేదు కదా? చచ్చా, నువ్వు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు. కావాలంటే ఇప్పుడే ఫోన్ చేయి. రాధా, వస్తున్నానండి. ఫోన్ ఎవరో చూడు. హలో హలో, అమ్మా అమ్మా, ఎలా ఉన్నారమ్మా? అర్చన, మేం బాగున్నాం అమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. మీరెలా ఉన్నారు? మేం బానే ఉన్నావే. ఎందుకా కంగారు? కంగారేం లేదమ్మా. అవును, నాన్న ఇంట్లో ఉన్నారా, డ్యూటీకి వెళ్ళారా? నాన్న డ్యూటీకి వెళ్తారమ్మా, స్నానానికి వెళ్ళారు. సరేనమ్మా, మీరంతా బాగానే ఉన్నారు కదా? నాన్నని అడిగానని చెప్పు. అలాగే. జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త. ఫోన్లేవే, అమ్మా నాన్నలు సేఫ్ అని తెలిసింది కదా, నీ టెన్షన్ తీరింది కదా. మళ్ళీ దీని గురించి ఫీల్ అయ్యి మూడు పాటు చేసుకోకు. ఎవరు చేశారా అని ఆలోచించుకో. ఈ పని ఎవరు చేశారో నేను ఊహించగలనే. ఊహేంటి, అదే నిజం. అర్చన, అక్కడ చాలా లోతుంటుంది కదా? అవునే బాబాయ్, నువ్వు జాగ్రత్తే. పడ్డావంటే లేవని కూడా లేవలేవు. కనీసం ఇక్కడైనా కూర్చుందామే. వద్దే బాబు, నాకు అసలే నీళ్ళంటే చాలా భయం. వద్దొద్దు, అక్కడ కూర్చోడమే. ప్లీజ్ రావే, ఇక్కడ కూర్చుందాం, చాలా బాగుంటుంది. వద్దొద్దు, కావాలంటే నువ్వు వెళ్ళి కూర్చో. అమ్మ జాగ్రత్త. జాగ్రత్త బాబు, నువ్వు పడ్డావంటే అంతే సంగతులు. అందుకేనే బాబు, స్విమ్మింగ్ నేర్చుకుంటే ఎంచక్క మనం కూడా ఆడుకోవచ్చు. ఇంకా నయ్యం, నాకు నీళ్ళంటే చచ్చేంత భయమే. అందుకే స్విమ్మింగ్ నేర్చుకోలేదు. అమ్మో, నా వల్ల కాదు.
కాలేదు కదమ్మా? ఎలా పడిపోయావమ్మా? ఏం లేదు మేడం, కాలు స్లిప్ అయింది. అయ్యో, మీరు ఆగండి. వెనక నుంచి దెబ్బ తీయాలనుకోవడం పిరికి వాళ్ళు చేసే పని. దమ్ముంటే ధైర్యం ఉంటే ముందు నుంచి తీయాలి దెబ్బ. హర్షబాబు గారు అంతర్రగా చూస్తున్నారేటి? పంపు తీసి చెప్పించేస్తారేటి? రుచినాగా నాకు రౌడీలేటి కొట్టించేస్తారా? కొడితే ఇక్కడ ఎవ్వడు ఊరుకోడు. అచ్చా నువ్వు ఆగరా అబ్బాయ రంజిత్. ఏదో తెలిసిన మనిషి కదా, పరాసిగలాడినానంతే. అన్నిటికీ దూకుడు పని చేయదురా. అతగా డ్రైవర్ నాగా మనమేమంత సీప్ మడుచులం కాము. హర్షబాబు గారు ఎలా సొంతంగా డ్రైవింగ్ చేసుకొచ్చినారు. అలవాట్లేని ఎవ్వరం మరి, అందుకని అలిసిపోన్నారు. దాంతో ముఖం ఎరిపెక్కిపోనాది. అంతేనా ఏటంటారు? అది సరే, తోకలేని హనుమంతుడిలాగా కోటికెళ్ళని తమరేటిలాగా వచ్చినారు. వాడు నా పక్కన ఎందుకు లేడు నీకు తెలీదా? అయ్యయ్యో నాకేటి తెలుస్తుంది? అయినా ప్రతిదీ అలా శ్రద్ధగా ఆలోచించలేం కదా. చెప్తే నీకు అబద్ధము, నాకు నిజము. నాను గాంధీ గారి టైపు. ఆయన ఏడు చెప్పాడు? ఓ శంప మీద కొడితే రెండో శంప చూపించమన్నాడు. ఏటన్నా నువ్వు గాంధీ గారి సూక్తులు చెప్పినంత మాత్రాన నువ్వు గాంధేయవాదివని మంచివాడివని నేను నమ్ముతాను అనుకోకు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మల్లెపూల బుట్టలో చేపలు దాచినంత మాత్రాన చేపల కంపు దాగదు. మరి అలాగే చేపల కంపు సహజమనుకున్నప్పుడు మల్లెపూల బుట్టలో దాసాలనుకోవడం బుర్రతో కుప్పనని నానంతన్నాను. కాబట్టి ఆ పని నన్ను చేయనేదో అది తెలుసుకో. సాక్ష్యం లేకుండా మనిషిని కొట్టిస్తే ఎవరు కొట్టారో తెలియదనుకోవడం కూడా తెలివి తక్కువతనమే. అది నువ్వు తెలుసుకో. ఏంటి కొట్టడం కట్టడం అంటున్నావు? నీ అబ్బా కొడుకులిద్దరి సంగతి నాకు తెలీదా? ఆ రోజు నీ కాలర్ పట్టుకున్నాడనే పగటి కోటిని కొట్టించాలని చూశాను. ఏం కాదా? హర్షబాబు గారు ఏటి అరిసినంత మాత్రాన మీరు అన్నమాట నిజమైపోతుందేటి? సాక్షికం కావాలా? ఆ సాక్ష్యం లేదనేగా మీ ధైర్యం. నిజం ఎప్పటికైనా బయటపడకపోదు. కోటిని కొట్టించిన మీకు శిక్ష పడకపోదు. అలాంటి ఆశెట్టుకోవడంలో తప్పునేదే, కానీ శిక్ష మాకరకండి. ఆ కొట్టినున్నానండి. ఆ దుర్మార్గం పనిచేసింది మీరే అంటారు. అందుకు ఆధారాలు చూపించమంటున్నావు. చూడండి, ఇవే బొర్రా గుహలు. ఇవి విశాఖపట్నానికి ఉత్తరాన 92 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గోషిని నదిని ఆనుకుని దాదాపుగా 2 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయన్నమాట. ఇవి సముద్ర మట్టానికి 800 నుంచి 1300 మీటర్ల ఎత్తులో ఉన్నాయండి. నిజానికి ఇవి ఇండియాలోనే అతిపెద్ద గుహలు. ఈ గుహల్ని బ్రిటన్కు చెందిన జియాలజిస్ట్ విలియం కింగ్ జార్జ్ అనే అతను 1807 సంవత్సరంలో కనుక్కున్నాడు. ఈ గుహలు కాల్షియం బైకార్బోనేట్ ఇంకా ఇతర ఖనిజాల వల్ల ఏర్పడ్డాయని తెలుసుకున్నారు. వీటి లోతు
సుమారు 80 మీటర్లు అంటే దాదాపుగా 265 అడుగులుంటుంది. అందుకే వీటిని భారతదేశంలోనే అతి లోతైన గుహలుగా కూడా చెప్పుకుంటారు. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. అదిగో అక్కడ ఒక పెద్ద రంధ్రం కనిపిస్తుంది కదా, ఆ రంధ్రం నుంచి ప్రవహించిన నీటి వల్ల ఇక్కడ ఒక శివలింగం ఏర్పడదండి. అది చూసిన ప్రజలు భక్తితో దానికి ఒక గుడి కూడా కట్టించారు పైన. అందువల్ల ఈ చుట్టుపక్కల అడవిలో ఉన్న గిరిజన తెగవారు ప్రతి శివరాత్రి పర్వదినాన భక్తితో పూజలు చేస్తూ ఉంటారు మేడం. ఏపీ టీడీసీ వారు అంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు దాదాపు 63 మెర్క్యూరీ, సోడియం వేపర్స్, హాలోజన్ దీపాలతో ఈ గుహలను ఎంతో శోభాయమానంగా విద్యుదీకరణ చేసి ఒక అపూర్వ దృశ్య కావ్యంగా తీర్చిదిద్దారండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ సందర్శకుల తాకిడి బాగా ఎక్కువైందండి. గర్ల్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, రండి వెళ్దాం రండి. సౌందర్య, అర్చన అక్కడెక్కడో లోపల ఉండిపోయింది, మేడంకి చెప్దామా? నోరు ముయ్, అదేమైతే నీకే పద. అది కాదే పాపం, అదొక్కతే. నోరు మూసుకోమన్నానా? నడు.